Dear students, welcome back to my channel English with Jagdish. 2024-25 లో SSC ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా RGUKT బాసరాలో అడ్మిషన్ పొంది 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో అడ్మిషన్ పొందాలని మీరందరూ ఇన్ని రోజులుగా ఎదురు చూస్తా ఉన్నారు. మనం దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు బాగా చూశారు. చాలా వివరాలు అందుట్లో అందించడం జరిగింది. ఆ రోజు మనం కొంత గెస్ చేసి చెప్పినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటుగా మరి అడిషనల్ గా ఎన్ని సీట్స్ పెరిగాయి, మరి అప్లికేషన్ పెట్టుకునేటువంటి విధానం ఏంటి, అప్లికేషన్ ఫీ, ప్రాసెస్, ఎవరెవరికి సీట్ రావచ్చు, మొదలైనటువంటి వివరాలని ఈ వీడియోలో క్లియర్గా 1 by 1 చూడబోతా ఉన్నాం. వీడియో మరి యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి, అవసరమైనటువంటి వాళ్ళకి షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. సో IIIT బాసరా అని ఇది పేరు పొందడం జరిగింది. యాక్చువల్గా ఇవి IIIT సేమ్ కాదు, RGUKT, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ వీటి పేరు అసలు. కాకపోతే IIITs తో సమానంగా అంతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అలా పేరు ప్రసిద్ధి చెందిన తప్పితే ఇవి యాక్చువల్గా IIITs కాదు. బట్ ఇక్కడ మీరు సీట్ పొందాలి అంటే మొట్టమొదట క్లియర్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. బట్ ఎక్కువ % సీట్స్ మాత్రం ఇవి గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే 10th క్లాస్ ఎక్కువ మార్క్స్తో పాస్ అయ్యారో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు IIIT లేదా RGUKT బాసరాలో మనకు 1500 సీట్స్ మాత్రమే ఉండటం జరిగింది ప్రతి సంవత్సరం కూడా బాసరా. కాకపోతే మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు కూడా ఈ సంవత్సరం 2 అడిషనల్గా RGUKTsని స్థాపించబోతా ఉన్నారనేది మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒకటి ఎల్కతుర్తి హన్మకొండ, రెండవది మహబూబ్ నగర్. బట్ ఫైనల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి మాత్రం కేవలం మహబూబ్ నగర్లో మాత్రమే 2వ RGUKTని ఈ సంవత్సరానికి ఒక 180 సీట్స్తో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎల్కతుర్తిలో ఉంటుందా లేదా అంటానికి సంబంధించి మనకేం నోటిఫికేషన్ లేదు. సో నోటిఫికేషన్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఎల్కతుర్తిలో ఈ సంవత్సరం IIIT బాసరా వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాంచ్ ఉండే అవకాశం లేదు. కాబట్టి మహబూబ్ నగర్ అండ్ బాసరాలో ఉండబోతా ఉన్నాయి. బాసరాలో మెయిన్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు అక్కడ 1500 సీట్స్ ప్లస్ మహబూబ్ నగర్లో కూడా ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రైవేట్ బిల్డింగ్స్లో స్టార్ట్ చేస్తారు కావచ్చు, ఆల్మోస్ట్ 180 సీట్స్ తోటి. అయితే మీరు గతంతో పోలిస్తే ఇప్పుడు సీట్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ ఏపీ సెపరేట్ అయిన తర్వాత కొన్ని లోకల్ ఏరియాగా తెలంగాణని ఏపీలో కూడా ఏపీ వాళ్ళకు కూడా కొన్ని సీట్స్ అందుబాటులో ఉంచాలి కాబట్టి ఇన్ని రోజులు కొంత ఉంది. సో ఇప్పటికైతే ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం తెలంగాణలో చదువుకున్న వాళ్లకు ఇంకా మ్యాక్సిమం సీట్స్ వచ్చే అవకాశం ఒకటి ఉంది. రెండవది 180 సీట్స్ పెరిగాయి, 180 సీట్స్ మహబూబ్ నగర్లో RGUKT రెండవ అంటే బాసరాకి సంబంధించిందే ఇంకొక బ్రాంచ్ అక్కడ రాబోతా ఉంది కాబట్టి మీకు నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి. కాబట్టి నేను ముందుగా మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మ్యాక్సిమం అప్లై చేసుకోండి, సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పలేము, ఎందుకంటే చాలామంది అప్లై చేయరు, మాకు సీట్ రాదు అనవసరంగా అప్లై చేయటం అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఈరోజు 28 కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు అప్లై చేయాలని చూస్తే కుదరదు. ఈ నెల మనకు మే 31 నుంచి మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే పెట్టవలసి ఉంటుంది. ఇది అప్లై చేసే క్యాండిడేట్స్ ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. APTS ఆన్లైన్లో మీరంటే మీ సేవ దగ్గరికి వెళ్ళేసి చక్కగా అప్లై చేసుకోవచ్చు. 31 మే నుండి లాస్ట్ డేట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ జూన్ 21, అంటే సుమారుగా 21 రోజుల పాటు మీకు టైం అనేది ఇవ్వటం జరిగింది అప్లై చేసుకోవడానికి. సో జూన్ 21 లోపల అందరూ కూడా అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు యూట్యూబ్లో కూడా చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు, నాకు సీట్ వస్తుందా, నాకు సీట్ వస్తుందా అని. నీకు వస్తుందా, నాకు వస్తుందా, ఎవరికి వస్తుందా అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. అప్లై చేసుకున్న వాళ్ళ నుంచి మ్యాక్సిమం మార్క్స్ తీసుకుంటారు.
ఎంత తక్కువ మంది అప్లై చేస్తారో ఎంత ఎక్కువ మంది అప్లై చేస్తారో మనం చెప్పలేము. అప్లై చేసిన వాళ్ళు అందరూ జాయిన్ అవుతారా అంటానికి కూడా లేదు, వాళ్ళు వేరే కాలేజెస్ కూడా వెళ్ళి ఉండొచ్చు. ఇప్పటికే చాలా మంది పిల్లలు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు పట్టపోయారు వాళ్ళని అడ్మిషన్స్ పేరుతోటి. మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారా లేదా అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేయండి. అయితే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది, ప్రతి సబ్జెక్టు కూడా +4 మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 24 మార్క్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్కి 570 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి కూడా 570 మార్క్సే వచ్చాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి అక్కడ అవకాశం కల్పించాలని ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్ట్రా 4 మార్క్స్, అంటే మా మెమోలో ఏమైనా పెరగవు, అప్లికేషన్ అక్కడ కౌన్సిలింగ్లో వరకే పెంచాలో చూపిస్తారు. అంతేగాని ఇక్కడ మెమోలో వచ్చిన మార్క్స్ ఏదైతే ఉన్నాయో పర్మనెంట్గా మారుస్తారని కాదు, అక్కడ కౌన్సిలింగ్లో మీకు సీట్ ఇవ్వడం కోసం అలా చేస్తారు. కాబట్టి 570 వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలకి అదే ఉంటే, అదే మార్క్స్ వచ్చిన వాళ్ళకి 570 + 24 594గా ట్రీట్ చేసి మిమ్మల్ని ముందు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మార్క్స్ వచ్చినా సరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలకి మ్యాక్సిమం సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ విషయంగా గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇక మనం చూడాల్సింది ఏంటంటే 21 జూన్ 21 వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చేసి మరి సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మరి జూలై 4 లోపల పెట్టేస్తారు. ప్రొవిజనల్గా సెలెక్ట్ అయినటువంటి లిస్ట్ పెట్టేసేసి కౌన్సిలింగ్కి మరి జూలై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. అంటే మీకు ఎవరెవరికి సుమారుగా సీట్ రావచ్చు అనేది ఆల్మోస్ట్ జూలై 4 వరకు కన్ఫామ్ అవుతుంది. అందుట్లో ఉన్న వాళ్ళని మరి కౌన్సిలింగ్ పిలుస్తారు. పిలిచినప్పుడు కొందరు జాయిన్ అవుతారు, కొందరు వెళ్ళకపోవచ్చు. సో దాని ప్రకారం మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇలా కూడా ఉంటుంది. సో మీరు జూలై 7న ఫిజికల్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నేనేమంటానంటే 500+ వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అప్లై చేసుకోండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ఇంకా SC ST ఇట్లా BC రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి అన్ని రిజర్వేషన్స్ వర్తిస్తాయి కాబట్టి ఆ రిజర్వేషన్ కేటగిరీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి అయ్యేది ఏముంది, ఇప్పుడు SC ST పిల్లలకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 450 రూపీస్, BC అండ్ OC స్టూడెంట్స్కి వచ్చేసి 500 రూపీస్. ఒక 500 రూపీస్ నుండి 450 రూపీస్లో వచ్చేది లేదు, పోయేది లేదు. అందరూ అవకాశం ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. చిన్న అమౌంట్. దాంతో పాటుగా అప్లై చేసుకున్న తర్వాత తప్పనిసరిగా కూడా మీకు అప్లై చేసిన తర్వాత అక్కడ మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒకటి తీసుకోవాలి. మనకి అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఫర్దర్ రిఫరెన్స్ కోసం అందరూ అది తీసుకొని దగ్గర పెట్టుకోండి. మరి PHC క్యాండిడేట్స్ ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో మిగతా వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్నటువంటి ఫామ్ని ప్రింట్ తీసుకొని దాన్ని మళ్ళీ పోస్ట్లో RGUKT బాసరాకి పంపించవలసి ఉంటుంది, స్పీడ్ పోస్ట్లో. మరి దాన్ని కూడా ఎవరు కేవలం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అదేవిధంగా మరి స్పోర్ట్స్ కేటగిరీలో మొదలైన వాటిలో అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది ఏంటి, మీరు కేవలం తెలంగాణ స్టూడెంట్స్ అయినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు 450 రూపీస్, SC STలు BC OCలు 500 రూపీస్ తోటి అప్లై చేసుకుంటారు. అయితే ఇక్కడ గ్లోబల్ కేటగిరీ అని ఒకటి ఉంటుంది. అంటే అదర్ దాన్ తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అడ్మిషన్స్ ఇవ్వడం కోసం గ్లోబల్ కేటగిరీ, అదేవిధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి ఆ సీట్స్ ఒకవేళ మనకు వేరే వాళ్ళు అప్లై చేసుకోకుండా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సరిపడా లేనట్లయితే తెలంగాణ లోపల చదువుకున్న పిల్లలు కూడా వాటిని ఇస్తారు. ఆ సీట్లు ఫిల్ కానప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కేటగిరీలో అప్లై చేసుకోదలుచుకున్న వాళ్ళు 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది గ్లోబల్ కేటగిరీలో అప్లై చేసుకుంటే. అంటే మనకి ఇక్కడే కాకుండా నాన్ లోకల్ కేటగిరీలో కూడా గ్లోబల్ మొత్తంగా మొత్తం ఇండియాలో అన్ని స్టేట్స్కి సంబంధించి 15% సీట్స్ అనేవి ఉంటాయి. 100లో 15 సీట్స్ అలా కేటాయించడం జరుగుతుంది. ఆ కేటగిరీలో ఒక్కోసారి అందరూ అప్లై చేసుకోకపోవచ్చు, రాకపోవచ్చు. ఆ సీట్స్ మరి బ్యాక్లాగ్ అయిపోతాయి అనుకుంటే ఇక్కడ తెలంగాణలో చదువుకున్నటువంటి పిల్లలకి ఇస్తారు. సో ఆ కేటగిరీలో మీరు సీట్ పొందాలంటే మాత్రం 1500 రూపీస్లో మీరు పే చేయవలసి ఉంటుంది. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక్కోసారి ఏదైనా చిన్న పొరపాటు అది జరిగింది అప్లై చేసుకునే టైంలో, అప్పుడు ఏం చేయవలసి ఉంటుంది. అప్పుడు మీరు రెండోసారి అప్లై చేసుకున్నట్లయితే ఒకవేళ అనుకోకుండా 2 సార్లు అప్లై చేశారు ఏదైనా పొరపాటు జరిగినాయని, మరి ఏ అప్లికేషన్ ఉంటుందంటే రెండోసారి ఏదైతే అప్లై చేశారో దాన్ని మాత్రమే ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక విషయం. అతి ముఖ్యమైనటువంటి ఇంకొక విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మాక్సిమం మార్క్స్ ఈ సంవత్సరం మార్క్స్ వచ్చాయి కాబట్టి
చాలా మటుకు మార్క్స్ చాలా వరకు సేమ్ ఉంటాయి. టై అయితే ఫర్ ఎగ్జాంపుల్ 570 వచ్చినాయి, ఇద్దరు స్టూడెంట్స్కి 570 మార్క్స్ ఈక్వల్గా ఉన్నాయి. మరి సీట్ ఎవరికి ఇవ్వాలి అంటే అప్పుడు టోటల్ మార్క్స్ అనే కాకుండా సీట్ అలాట్ చేసేటప్పుడు సబ్జెక్టు వారిగా వచ్చినటువంటి మార్క్స్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఏ సబ్జెక్టులో ఫస్ట్ అంటే ఫస్ట్ మ్యాథ్స్ మార్క్స్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి 570 ఉన్నాయి, ఒకటికి మ్యాథ్స్లో 95 ఉన్నాయి, ఇంకొకటికి మ్యాథ్స్లో 90 ఉన్నాయి. సీట్ ఎవరికి ఇస్తారు? 95 వచ్చిన వాడికి ఇస్తారు. అర్థమైంది కదా. ఒకవేళ మ్యాథ్స్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి, అప్పుడు ఏం చూస్తారు? సైన్స్లో వచ్చినటువంటి మార్క్స్ని చూస్తారు. సైన్స్తో కూడా సమానంగా ఉన్నాయి, అప్పుడు ఏం చూస్తారు? జనరల్ ఇంగ్లీష్ ఉంది చూసారా, దాంట్లో మార్క్స్ చూస్తారు. అక్కడ కూడా సమానంగా వచ్చినాయి, అప్పుడు ఫోర్త్ సబ్జెక్టు సోషల్ స్టడీస్ చూస్తారు. అక్కడ కూడా సమానంగా ఉన్నాయి అనుకుందాం, అప్పుడు తెలుగు సబ్జెక్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని చూస్తారు. ఇక్కడ కూడా టాలీ అయింది మళ్ళీ, అప్పుడు ఏం చూస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఏజ్ ప్రకారం ఎవరు ఉంటే వాళ్ళని చూస్తారు. ఇలా ఈ వారిగా మ్యాక్సిమం మార్క్స్ టై అయ్యే అవకాశం చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథ్స్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఉంటుంది, తర్వాత సైన్సు, ఇంగ్లీషు, సోషల్, తెలుగు, ఏజ్, ఇలా దీని ప్రకారం చూసి మీకు సీట్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వివరాలన్నీ మీరు ఫాలో అయ్యి తప్పనిసరిగా May 31 నుండి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ సేవకి వెళ్ళండి. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు మీది చక్కగా మీకు అవసరమైనటువంటి ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, SC STలు ఇలాంటి బీసీ రిజర్వేషన్ కింద అప్లై చేసేవాళ్ళు వాళ్ళు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ మొదలైనవి ఏదైతే ఉంటుందో లేటెస్ట్గా ఉన్న వాటిని అవి మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నటువంటి 10th క్లాస్ మెమో మొదలైనవి దగ్గర పెట్టుకొని మీరు అప్లికేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి. చక్కగా తీసుకున్నటువంటి అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. సీట్ వస్తే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, లేదా సప్పుడు కాకుండా మీరు ఎక్కడ చదువుకోవాలనుకుంటారో అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకోండి. మరి నా సజెషన్ అయితే ఎవరైతే తప్పనిసరిగా ఇక్కడే చదువుకోవాలి, నేను హాస్టల్లో ఉండాలి, మరి డైరెక్ట్గా బీటెక్ మళ్ళీ EAP సెట్ రాయకుండా ఒకేసారి బీటెక్ కూడా చేయొచ్చు, ఇక్కడ ఒక అవకాశం కూడా ఉంది. ఒకవేళ RGUKTలో జాయిన్ అయ్యారు, ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే 2+4 అంటే 2 years ఏమో PUC అని పిలుస్తాడు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని. ఆ తర్వాత 4 years బీటెక్ ఉంటుంది. నీకు అంటే PUC ఈజ్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ తోటి సమానం అనమాట. ఇది అయిపోయిన తర్వాత నీకు అక్కడ చదువు నచ్చలేదు, బాగలేదు, హాస్టల్ బాగలేదు, మొదలైన నీకు నచ్చని ఎదుర్కొందని అనుకో, ఆ PUC పూర్తయిన తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. కాబట్టి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ మరి వేరే EAP సెట్ రాసుకొని మరి డైరెక్ట్గా వేరే ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళడానికైనా అవకాశం ఉంది. సో మ్యాక్సిమం అక్కడ ఏమో గొప్ప ఏమైతే మళ్ళీ మాట అయితే నేను ఒకటి చెప్పాలి, బాగా ఎక్కువ ఊహించుకోకండి. బాగా ఎక్కువ ఊహించుకోవడానికి అక్కడ అంత ఏముండదు, పర్వాలేదు. చాలా ఇన్స్టిట్యూట్స్ కంటే బెటర్గానే ఉంటుంది. బట్ వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ అయితే గతంతో పోలిస్తే గతంలో అంత ఉండేది, బట్ ఇప్పుడు తగ్గుతూ ఉన్నాయి అనేది మనకు ఉన్నటువంటి వార్త. కాబట్టి దానికోసం ఏదో పెద్దగా మరి ఊహించుకొని ఏం అవసరం లేదు. ట్రై చేయండి, వస్తే వెళ్ళండి, లేదా మీరు ఎక్కడ అనుకుంటారో అక్కడికి హ్యాపీగా వెళ్ళి చదువుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.